వీడియోలో కనిపిస్తున్న క్యూలో ఉన్నవారంతా సినిమా టికెట్ల కోసమో ఆలయంలో దర్శనం కోసమో కాదు, వీళ్ళంతా ఇలా బారులు తీరింది బిర్యానీ కోసం. అవును, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సమీపంలోని ఆదివారం ఓ హోటల్ ప్రారంభమైంది. ప్రారంభం ఆఫర్గా తొలి రోజు కేవలం 4 రూపాయలకి బిర్యానీ ఇస్తామని నిర్వాహకులు ప్రచారం చేశారు. అంతే, ఇంకేముంది, ఆ హోటల్ ఎదుట వందల సంఖ్యలో ప్రజలు క్యూ కట్టేశారు. ఆదివారం కావడంతో స్కూల్ విద్యార్థులు సైతం అక్కడికి భారీగానే చేరుకున్నారు. ఒకరికి ఒక ప్యాకెటే ఇస్తామని చెప్పడంతో చాలా మంది కుటుంబాలతో సహా వచ్చి క్యూలో నిలబడ్డారు. విపరీతమైన రద్దీ కారణంగా కొందరికి బిర్యానీ ప్యాకెట్ అందుకోవడానికి 2 గంటలకు పైగానే సమయం పట్టింది. రద్దీ కారణంగా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఈ ఆఫర్ మాత్రం హోటల్కి బాగానే గిట్టుబాటైంది. నిన్న ఒక్కరోజే సుమారు 3,000కు పైగా బిర్యానీ ప్యాకెట్లు అమ్మినట్లు నిర్వాహకులు తెలిపారు. సెలబ్రిటీలతో ఓపెనింగ్ చేయించి వాళ్లకు లక్షలకు లక్షలిచ్చే బదులు కస్టమర్లకు తక్కువ ధరకే బిర్యానీ ఇవ్వడంతో పాటు తమ హోటల్కి పబ్లిసిటీ వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇది కొత్త ఆలోచనేమీ కాదండోయ్. గతంలో చాలా చోట్ల 10 పైసలు, పావలా కాయిన్లు తెస్తే బిర్యానీ ఇస్తామంటూ ప్రచారం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు మాత్రం కాస్త ధర పెంచి 4 రూపాయలకే బిర్యానీ అందించారు, అంతే.